ఐపీఎల్ 2025లో లీగ్ దేశం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ టేబుల్ టాపర్గా ముగించింది. సోమవారం జైపూర్ వేదికగా వన్ సైడెడ్గా జరిగిన మ్యాచ్లో బలమైన ముంబై ఇండియన్స్పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో ఈ నెల 29న జరిగే క్వాలిఫైర్ 1కు పంజాబ్ కింగ్స్ అర్హత సాధించింది. దీంతో టాప్ 2లోకి ప్రవేశించాలనుకున్న ముంబై ఆశలపై పంజాబ్ నీళ్లు చల్లింది. దీంతో ముంబై 4వ స్థానంతోనే సరిపెట్టుకుంది. ఈ క్రమంలో ఈ నెల 30న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై తలపడనుంది. బ్యాటింగ్లో విధ్వంసకర ఇన్నింగ్స్లతో చెలరేగిన జోస్ ఇంగ్లీష్, ప్రియాస్ ఆర్యా, బౌలింగ్లో కీలక సమయంలో కట్టడి చేసిన పేసర్ అర్ష్దీప్ సింగ్ పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సీజన్లో లీగ్ దశలో పంజాబ్కి ఇది 9వ విజయం. దీంతో లీగ్ దశలోని మొత్తం 14 మ్యాచ్లు పూర్తి చేసుకున్న పంజాబ్ కింగ్స్ మొత్తం 19 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది. మంగళవారం లక్నో సూపర్ జైంట్స్తో జరిగే మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే ఆ జట్టు ఖాతాలో కూడా 19 పాయింట్లు అవుతాయి. కానీ నెట్ రన్ రేట్ పంజాబ్ కన్నా తక్కువగా ఉంది. దీంతో 2వ స్థానంలోనే ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ భారీ నెట్ రన్ రేట్తో గెలిచి టేబుల్ టాపర్గా నిలిచినా పంజాబ్ 2వ స్థానంలో ఉంటుంది. కాబట్టి ఏదేమైనా పంజాబ్ కింగ్స్ టాప్ 2లో ఉండనుంది. దీంతో ఈ నెల 29న జరిగే క్వాలిఫైర్ 1కు పంజాబ్ అర్హత సాధించింది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో 3 వేర్వేరు జట్ల తరపున కెప్టెన్గా క్వాలిఫైర్ 1 ఆడనున్న తొలి ప్లేయర్గా నిలిచాడు. గతంలో కెప్టెన్గా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ తరపున కూడా శ్రేయస్ అయ్యర్ క్వాలిఫైర్ 1 ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం తన సూపర్ ఫామ్ను కొనసాగించాడు. ఈ క్రమంలోనే ఓ ప్రపంచ రికార్డుతో పాటు 15 ఏళ్లుగా చెక్కు చెదిరిన సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 4 రికార్డులను బద్దలు కొట్టాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 5.1 ఓవర్లలో 45 పరుగులు జోడించారు. స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ వేసిన 5వ ఓవర్లో రోహిత్ శర్మ వరుసగా 6-4 బాదాడు. క్రీజులో కుదురుకున్న ర్యాన్ రికెల్టన్ను 6వ ఓవర్లో అవుట్ చేసి పేసర్ మార్కో జాన్సన్ ఈ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు. 135 స్ట్రైక్ రేట్తో 20 బంతుల్లో 37 పరుగులు చేసిన రికెల్టన్ జాన్సన్ వేసిన ఎక్స్ట్రా బౌన్స్ అయి వచ్చిన బ్యాక్ ఆఫ్ లెంత్ డెలివరీని భారీ షాట్ ఆడబోయి మిడ్ వికెట్లో ఉన్న శ్రేయస్ అయ్యర్కు దొరికిపోయాడు. కాగా రికెల్టన్ 5 ఫోర్లు బాదాడు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో 1 డౌన్లోనే బ్యాటింగ్కు వచ్చాడు. ఎదుర్కొన్న మోటి బంతిని బౌండరీ బాదాడు. పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. కైల్ జెమిషన్ వేసిన 9వ ఓవర్లో సూర్య 2 ఫోర్లు ఓ 6 బాదడంతో 15 పరుగులు వచ్చాయి. ప్లే అనంతరం పంజాబ్ బౌలర్లు కట్టడి చేయడంతో ముంబై రన్ రేట్ 8 దిగువకు పడిపోయింది. దీంతో రన్ రేట్ను పెంచే క్రమంలో స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ వేసిన 10వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించిన రోహిత్ శర్మ లాంగ్ ఆన్లో ఉన్న నేహాల్ వద్దరకు దొరికిపోయాడు. దీంతో రోహిత్ సూర్యాల 36 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 21 బంతులు ఎదుర్కొన్న హిట్ మ్యాన్ 114 స్ట్రైక్ రేట్తో 24 పరుగులు చేశాడు. రోహిత్ ఇన్నింగ్స్లో 2 ఫోర్లు 1 6 ఉన్నాయి. 10 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై 2 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ ఎక్కువసేపు బ్యాటింగ్ చేయలేకపోయాడు. కేవలం ఒకే ఒక పరుగు చేసి విజయ్ కుమార్ వైశాఖ్ వేసిన 11వ ఓవర్లో అర్ష్దీప్ సింగ్కు సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 87 పరుగులకు ముంబై 3 వికెట్లు కోల్పోయింది. మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఈ మ్యాచ్లోనూ తన సూపర్ ఫామ్ను కొనసాగించాడు. దీంతో వరుసగా 14 మ్యాచ్లో ప్రతి మ్యాచ్లో కనీసం 25కు పైగా పరుగులు చేసి టీ20లో ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 13 సార్ల చొప్పున ఈ మార్క్ అందుకున్న కేన్ విలియమ్సన్, శుభ్మన్ గిల్, టెంబా బౌమర్ రికార్డును సూర్యకుమార్ యాదవ్ బద్దలు కొట్టాడు. కాగా ఈ సీజన్లో సూర్య ఇప్పటివరకు ఒక్కసారి కూడా 5కు తక్కువ పరుగులు చేయలేదు. అనంతరం విల్ జాక్స్తో కలిసి సూర్య ముంబై స్కోర్ను 100 పరుగులు దాటించాడు. ఈ క్రమంలోనే మరోసారి చెలరేగిన పంజాబ్ పేసర్ విజయ్ కుమార్ వైశాఖ్ 13వ ఓవర్లో దాటి ఆడుతున్న విల్ జాక్స్ను పైవిలియన్ చేర్చాడు. 212 స్ట్రైక్ రేట్తో 8 బంతుల్లో 17 పరుగులు చేసిన విల్ జాక్స్ లాంగ్ ఆన్లో ఉన్న మార్కో జాన్సన్కు క్యాచ్ చౌటాడు. అదే ఓవర్లో హార్దిక్ పాండ్యా ఇచ్చిన స్ట్రేట్ క్యాచ్ను బౌలర్ విజయ్ కుమార్ వైశాఖ్ వదిలేయడంతో హార్దిక్ పాండ్యా గోల్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అనంతరం సూర్య, హార్దిక్ కలిసి 5వ వికెట్కు 23 బంతుల్లోనే 44 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్లో 600 పరుగులను పూర్తి చేసుకున్నాడు. అలాగే ముంబై తరపున ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 15 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డును సూర్య బద్దలు కొట్టాడు. 2010లో ముంబై తరపున సచిన్ అత్యధికంగా 618 పరుగులు చేశాడు. తాజాగా ఆ రికార్డును సూర్య అధిగమించాడు. అలాగే ముంబై తరపున 2 సీజన్లలో 600కు పైగా పరుగులు చేసిన ఒకే ఒక్కడిగా సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. కాగా సూర్య 2023లో కూడా 605 పరుగులు చేశాడు. 15 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. కాగా సూర్య ఆర్థిక్లో భాగస్వామ్యాన్ని 17వ ఓవర్లో పేసర్ మార్కో జాన్సన్ విడదీశాడు. ఆ ఓవర్ మోటి బంతిని 6 కొట్టిన హార్దిక్ పాండ్యా 2వ బంతికి వికెట్ కీపర్ జోస్ ఇంగ్లీష్కు క్యాచ్ చౌటాడు. దీంతో 150 పరుగులకు ముంబై సగం వికెట్లు కోల్పోయింది. 173 స్ట్రైక్ రేట్తో
15 బంతుల్లో 26 పరుగులు చేశాడు హార్దిక్ పాండ్యా. అతని ఇన్నింగ్స్లో 2 4లు 1 6 ఉన్నాయి. కైల్ జెమిషన్ వేసిన 18 ఓవర్లో 5 పరుగులు మాత్రమే వచ్చాయి. విజయ్ కుమార్ వైశాఖ్ వేసిన 19 ఓవర్లో నమందీర్ సూర్య రెచ్చిపోయారు. ఆ ఓవర్లో నమందీర్ వరుసగా 2 6లు బదగా సూర్య 2 4లు బదాడు. దీంతో మొత్తం ఆ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోని సూర్యకుమార్ యాదవ్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో సూర్యకి ఇది 5వ హాఫ్ సెంచరీ కాగా ఐపీఎల్ కెరీర్లో 29వదే. అలాగే 2020 నుంచి 4 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి అత్యధికంగా 13 హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ముంబై స్కోర్ 180 పరుగులు దాటింది. అయితే చివరి ఓవర్లో ఫాజీ హర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 పరుగులు మాత్రమే ఇచ్చి నమందీర్ సూర్యకుమార్ యాదవ్ను అవుట్ చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ జట్టు 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. 9 బంతుల్లో 57 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్. అతని ఇన్నింగ్స్లో 6 4లు 2 6లు ఉన్నాయి. 166 స్ట్రైక్ రేట్తో 12 బంతుల్లో 20 పరుగులు చేశాడు నమందీర్. అతని ఇన్నింగ్స్లో 2 6లు ఉన్నాయి. పంజాబ్ బౌలర్లో హర్షదీప్ సింగ్ 7 ఎకనామీతో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్ తీశాడు. మార్కో జాన్సన్, విజయ్ కుమార్ వైశాఖ్ కూడా 2 వికెట్ తీశారు. హర్ప్రీత్ బార్ 1 వికెట్ తీశాడు. అనంతరం 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 4.2 ఓవర్లలో 34 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 16 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేసిన ప్రభు సిమ్రాన్ సింగ్ను పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా పెవిలియన్ చేర్చాడు. పవర్ ప్లేలో పంజాబ్ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. అనంతరం మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య, వన్డౌన్ బ్యాటర్ జోస్ ఇంగ్లీష్ కలిసి చెలరేగారు. 4లు 6లతో విధ్వంసం సృష్టించిన వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి 2వ వికెట్కు సెంచరీ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. వరుసగా మిచెల్ మార్ష్, హార్దిక్ పాండ్యా వేసిన 7 8 ఓవర్లలో 14 పరుగుల చొప్పున వచ్చాయి. 10 ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. అశ్విని కుమార్ వేసిన 11 ఓవర్లో జోస్ ఇంగ్లీష్ హ్యాట్రిక్ 4లు బాదాడు. ఆ ఓవర్ మొత్తంలో 16 పరుగులు వచ్చాయి. హార్దిక్ పాండ్యా వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే జోష్ ఇంగ్లీష్, ప్రియాంశ్ ఆర్య ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. జోస్ ఇంగ్లీష్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోగా ప్రియాంశ్ ఆర్య 27 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో జోష్ ఇంగ్లీష్కి ఇదే మొదటి హాఫ్ సెంచరీ కాగా ప్రియాంశ్ ఆర్యకు 2వ హాఫ్ సెంచరీ. ఆ ఓవర్ మొత్తంలో 15 పరుగులు కూడా వచ్చాయి. చూస్తుండగానే ఇద్దరి మధ్య సెంచరీ పార్ట్నర్షిప్ కూడా పూర్తయింది. ఇద్దరి భాగస్వామ్యంతోనే మ్యాచ్ పంజాబ్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ముంబై బ్యాటర్లు పరుగులు చేయడానికి కష్టపడిన చోట పంజాబ్ బ్యాటర్లు సునాయాసంగా పరుగులు చేశారు. అయితే ఎట్టకేలకు వీరి సెంచరీ భాగస్వామ్యాన్ని 15వ ఓవర్లో స్పిన్నర్ మిచెల్ షాంట్నర్ బ్రేక్ చేశాడు. ఆ ఓవర్ మోటి బంటిని షాంట్నర్ తెలివిగా స్లోగా వేయగా భారీ షాట్కు ప్రయత్నించిన ప్రియాంశ్ ఆర్య బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్కు దొరికిపోయాడు. 143 పరుగుల వద్ద పంజాబ్ 2వ వికెట్ కోల్పోయింది. ప్రియాంశ్ ఆర్య, జోస్ ఇంగ్లీష్లా 59 బంతుల్లోనే 109 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న ప్రియాంశ్ ఆర్య 177 స్ట్రైక్ రేట్తో 62 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 9 4లు 2 6లు ఉన్నాయి. అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన జోష్ ఇంగ్లీష్ పంజాబ్ను విజయానికి చేరువచేశాడు. పంజాబ్ విజయం ఖాయమనుకున్న సమయంలో మిచెల్ షాంట్నర్ వేసిన 18 ఓవర్లో జోష్ ఇంగ్లీష్ లెగ్ బైస్లో అవుట్ అయ్యాడు. దీంతో 171 పరుగుల వద్ద పంజాబ్ 3వ వికెట్ కోల్పోయింది. మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న జోష్ ఇంగ్లీష్ 173 స్ట్రైక్ రేట్తో 73 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 9 4లు 3 6లు ఉన్నాయి. ఇక మిగతా లాంఛనాన్ని నేహల్ వదిరతో కలిసి శ్రేయస్ అయ్యర్ పూర్తి చేశాడు. బౌల్ట్ వేసిన 19 ఓవర్లో భారీ సిక్సర్ కొట్టి జట్టును గెలిపించాడు. దీంతో పంజాబ్ కింగ్స్ మరో 9 బంతులు ముగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 16 బంతుల్లో 26 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్, 2 పరుగులు చేసిన నేహల్ వదిరా నాటౌట్గా నిలిచాడు. ముంబై బౌలర్లో మిచెల్ షాంట్నర్ 2 వికెట్ తీయగా బుమ్రా 23 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. జోష్ ఇంగ్లీష్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ టైటిల్ గెలుస్తుందో లేదో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.